ఈరోజు మనకు శనివారం ప్రత్యేక కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఎవరెవరు ఏమేమి షేర్ చేయాలనుకుంటున్నారు మాస్టర్? లక్ష్మీపతి సార్, మీరు చెప్తారా సార్ ఏమైనా? కొత్త వాళ్ళు ఎవరన్నా చెప్పండి, మనం చెప్తాము. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళు చెప్పండి. కృష్ణకుమారి మేడం గారు, మాధవ్ కొండ గారు, ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అండి మనకు. ఇక్కడ ఇందులో పాటలు, పద్యాలు, ఏదైనా కథలు, మన టాలెంట్ ని మనం చూపించుకునే రోజు ఈరోజు. శనివారం మనదే. రమాకాంత్ సార్ గారు, మేడం వినపడుతుందా మేడం? సార్ మా వాయిస్ ఆడిబుల్ కదా మేడం? వినిపిస్తుంది సార్. మేడం, నేను యాక్చువల్గా చాలా అప్పుడు ఒక 6 months బ్యాక్ ఒక 5 days విన్నా మేడం. మళ్ళీ నేను ఈ డ్యామ్లో జాయిన్ కాలేకపోయాను. ఇప్పుడు ఓకే అయ్యాను సార్. మేడం. ఫస్ట్ రోజు 6 months తర్వాత ఫస్ట్ రోజు అయ్యాను. ఓకే సార్. కొత్తదంటే ఏదైనా కొత్త విషయం చెప్పాలా మేడం? ఎట్లా తెలియదు మేడం నాకు. అంటే ప్రత్యేక కార్యక్రమం అంటే సార్, ప్రతి వ్యక్తిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా. అంటే పాటలో, పద్యాలో, ఏదైనా మోరల్ స్టోరీస్ అలా షేర్ చేసుకోవడం సార్. ఎస్ మేడం. ఎస్ మేడం. ఏదైనా ఒక కొత్త విషయం మేడం చెప్తాను. ఏదైనా ఒకటి ఏదైనా నేర్చుకునేటప్పుడు మనము వీలైతే ప్రతిరోజు ఒకే టయానికి, అదే సేమ్ టయానికి స్టార్ట్ చేసి ఒక 21 days కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తే అది మనకు పర్మనెంట్గా. ఇప్పుడు ఏదైనా నేర్చుకుంటే రైట్ బ్రెయిన్లోకి, ఇది టెంపరీ మెమరీ, ఇది పర్మనెంట్ మెమరీ అంటే కదా అంటారు కదా మేడం. ఓకే, ఒకసారి ఏదైనా నేర్చుకున్నప్పుడు టెంపరీ మెమరీలోకి చేరుతుంది. ఒక విషయాన్ని 21 days ప్రతిరోజు అదే టైంకి చేస్తే అది పర్మనెంట్ లెఫ్ట్ మెమరీలోకి చేరి అది పర్మనెంట్గా మనకు గుర్తుండిపోతుంది మేడం. అది నేను షేర్ చేస్తున్నాను మేడం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈరోజు ఫస్ట్ డే వచ్చారు అన్నారు సార్. అయినా కూడా మా ప్రోగ్రాంలో చాలా బాగా పార్టిసిపేషన్ చేశారు సార్. ఓకే మాస్టర్స్, అందరూ రమాకాంత్ సార్ చెప్పిన విషయాన్ని పాటించండి మాస్టర్. సార్కి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్. రామ్ సార్, నవనీతమ్మ గారు, వెంకటప్రసాద్ గారు, కృష్ణకుమారి మేడం, మీరు ఏదైనా చెప్తారా మేడం? నమస్తే మేడం, నా పేరు లక్ష్మీపతి మేడం, మాది మదనపల్లి. నేను 1 yearగా ధ్యానంలోకి కంటిన్యూగా వస్తున్నాను మేడం. 1 year నుంచి క్లాస్ అటెండ్ అవుతుంది. మధ్యలో ఎక్కడ బయట పోయినప్పుడు అట్లా ఒక 1 week అట్లా మిస్ అవుతుంది. ఇట్లా రెగ్యులర్గా అటెండ్ అవుతాను. వీలైతే 2 పూట్లు అటెండ్ అవుతా, లేకపోతే ఒకసారి అన్న గ్యారంటీగా అటెండ్ అవుతాను. ధ్యానం అయితే కంపల్సరీ చేస్తున్నాను మేడం. చేసినప్పటి నుంచి ఇప్పుడు మనకు ఆరోగ్య విషయం అయితే చాలా బాగుంది. నాకు ఈ అలర్జీ ప్రాబ్లమ్స్ అవన్నీ అనేది వాటికంతా టాబ్లెట్స్ తినేవాడిని. ఇప్పుడు 1 year 2 yearsగా టాబ్లెట్స్ లేకుండా దీంట్లోనే బాగా క్యూర్ అవుతా ఉంది.
దానికనే అట్లా ఏదన్నా మనం మాట్లాడే విధానం కానీ కొద్దిగా ఆలోచించే విధానం ఏదన్నా ఎవరితో మాట్లాడుతా అంటే మధ్యలో మాట్లాడేది ఇదంతా ఉంది అవంతా కొంచెం కంట్రోల్ అయింది. బాగుంది మ్యామ్, చేస్తా ఉంది దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇది కంటిన్యూ చేస్తే చాలా బాగుంటుంది అని తెలుస్తా ఉంది, కాబట్టి కంటిన్యూ అవుతాం మేడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మనకు ప్రత్యేక కార్యక్రమం కదా సార్, ఏదైనా చెప్పండి అవును సార్. మేడం. భక్తి గీత మా చిన్నది ఒకటి పాడతాను మేడం. విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో, కలం పారగ కలం సాగగ సేవ వేణియమోగగా, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, సౌహార్ద్ర ఆర్ద్రత నిండగా స్నేహదీపం వెలుగగా, సహకార బంధం నిలువగా, ప్రగతి పుష్పం విరియగా, భక్తితో నిన్ను కొలుతుము, విశ్వశాంతికి నిలుతుము, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో, నిత్య పూజ్య సత్య సింధు ఆత్మహారతి అందుకో, విశ్వజననీ వాసవి మా హృదయ గీతి అందుకో. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మాస్టర్స్? నవనీతమ్మ గారు, మాధవ్ కొండ గారు, రామ్ గారు, వీడియోస్ కూడా ఆన్ చేసుకోవట్లేదు మీరు. ఓకే మాస్టర్, నేను ఈరోజు వేమన పద్యాలు చెప్పాలనుకుంటున్నాను మాస్టర్. అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలెను మనుజుడుండు, ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా, విశ్వదాభిరామ వినురవేమ. అర్థము: పైకి మంచివాడుగా నటిస్తూ మనస్సులో చెడుగా ఆలోచించే మనిషిని గురించి ఇతరులకు తెలియకపోవచ్చు కానీ దేవుడికి తెలియకుండా ఉంటుందా? అంతరంగమందు అభవునుద్దేశించి నిలిపి చూడ చూడ నిలుచుగాక, బాహ్యమందు శివుని భావింప నిలుచున, విశ్వదాభిరామ వినురవేమ. పరమాత్మను హృదయంలో నిలుపుకొని చూస్తే గురి కుదురుతుంది, బాహ్యంలో చూస్తే గురి కుదరదు, ఫలితం శూన్యం అని అర్థము. అడవి దిరుగ జిక్క దాకసమున్న లేదు, అవని తీర్థయాత్రలందు లేదు, ఒడలు శుద్ధి చేసి ఒడయాని చూడరా, విశ్వదాభిరామ వినురవేమ. అడవిలో తిరిగినా ఆకాశంలో చూచినా తీర్థయాత్రలు చేసిన శివుడు దొరకడు, శరీరాన్ని మనస్సును శుద్ధి చేసి అందులోనే పరమాత్మను చూడాలి. అది మీ మనస్సు నిలిపి ఆనంద కేలిలో బ్రహ్మమయుడు ముక్తి బడయుగోరు, జిహ్వ రుచుల చేత జీవుండు చెడనుయ, విశ్వదాభిరామ వినురవేమ. మనస్సును నిలకడగా నిలిపి ఆనంద పరవశుడై బ్రహ్మజ్ఞాని ముక్తిని కోరుకుంటాడు. ఇంద్రియాలకు వశుడై మనస్సును నిలబెట్టుకోలేకపోవడం వలన మనిషి చెడిపోతాడు. ఓకే మాస్టర్, ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్. మేడం నేను చెప్పనా? విష్ణుకుమారి. ఓకే మేడం, చెప్పండి మేడం. ఆ యోగములు పత్రి గారు చెప్పిందే. భక్తి యోగం అంటే నేను నాది అనే భావాలను పూర్తిగా తుడిచిపెట్టుకుంటూ ఉండటమే. కర్మయోగం సంకల్ప వికల్పాలను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మనస్సును శుద్ధి చేసుకోవటమే. జ్ఞానయోగం బుద్ధిని సునిశ్చితం చేసుకుంటూ
అంటే నిత్యానిత్య విచక్షణ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ పోవటమే రాజయోగం. చిత్తవృత్తులను నిరోధించుకుంటూ కావలసినప్పుడల్లా సమాధి ప్రజ్ఞను పొందటమే. థ్యాంక్ యూ మ్యామ్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. కృష్ణకుమారి మేడం కి థ్యాంక్ యూ. అందరికి ధన్యవాదాలు చెప్తాను. రమాకాంత్ సార్, సండే మాత్రము హాలిడే ఉంటుంది సార్. ప్రతిరోజు ఉంటాయి క్లాసెస్ సార్, మార్నింగ్ నైట్ సార్. తప్పకుండా జాయిన్ అవ్వండి సార్. ఓకే మేడం. మీరు గ్రూప్ లో ఉన్నారా సార్? గ్రూప్ ద్వారానే జాయిన్ అయ్యాను. ఓకే, థ్యాంక్ యూ సార్. వాసంతి మేడం, మీరు ప్రత్యేక కార్యక్రమంలో ఏదైనా పార్టిసిపేషన్ చేయాలనుకుంటున్నారా మేడం? ఓకే మేడం, మన సెషన్ ని మరి కొనసాగిస్తామా మేడం? మీరేమైనా చెప్తారా లలిత మేడం ఈరోజు ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా? నేను చెప్పనా మేడం? అని మేడం మేడం చెప్పండి మేడం. ఒక స్టోరీ లాగా చెప్తాను. నదిలో నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక వ్యక్తికి ఒక చెక్క ముద్ద దొరికినప్పుడు దాని ఆధారం వలన అతనికి కొంత ఊపిరి దొరుకుతుంది. అప్పుడు ఆ వ్యక్తి తన పరిస్థితిని అంచనా వేసుకుని ప్రమాదం నుంచి బయటపడే దారి వెతికి బయటికి పడగలడు. అవునా? అలాగే ఈ ప్రపంచం హడావుడిలో ఉరకల పరుగులతో, ఆకర్షణల మాయాజాలంతో, మరెన్నో ఘోరమైన పరిస్థితులతో రోజువారీ పోరాటం చేస్తున్న మనిషికి ధ్యానం ఊపిరి తీసుకునే అవకాశం కలుగజేసే తన పరిస్థితిని అంచనా వేసుకుని జీవిత గమ్యాన్ని సవ్యంగా చేరుకునే నిలకడను, ప్రశాంతతని ఇవ్వగలదు. ఇది 3-4 నెలల సాధనలో అనుభవపూర్వకంగా మాత్రమే అర్థం కాగలదు. ధ్యానం నేర్చుకోవాలనుకునే వారికి హార్ట్ఫుల్నెస్ ధ్యాన సంస్థ ఉచితంగా ఇంటి వద్దనే ఉంటూ ధ్యానం నేర్చుకునేందుకు సహాయం చేస్తుంది. ఎవరో మెసేజ్ పెట్టారు మేడం, నేను దాన్ని చదివానంతే. ధ్యానం గురించి అన్నమాట. మనం ధ్యానం నేర్చుకుంటుంటే బాగుంటది అన్ని రకాలుగా అని చెప్తున్నారు. అది మేము. ఓకే మేడం, థ్యాంక్ యూ మ్యామ్. చాలా తక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. మార్నింగ్ సెషన్ అనేసరికి సారు ఉదయమే క్లాస్ అటెండ్ అవ్వడము, ఉదయమే మెడిటేషన్ చేయడం వల్ల మన శరీరంలో అంటే లోపల ఉండే ఏదైతే ఈ మలినాలన్నీ బయటికి పోవడము, ప్లస్ ఇంకేంటంటే మనకు బాడీలో అద్భుతమైన ఎనర్జీస్ అనేటివి కూడా వస్తాయి. పొద్దున్నే అనేది బ్రహ్మ ముహూర్తము. అలాగే ఇంకేంటంటే అంత దేవతలంతా ఉండే టైము అద్భుతమైన టైం అనేసి ఈ టైంలో పెట్టడం జరుగుతుంది. ముందు ఫస్ట్ మెయిన్ క్లాసులు అటెండ్ అయినప్పుడు కూడా మార్నింగ్ సెషనే ఉండేది. ఆ తర్వాత సార్ వస్తున్నారనేసి సార్ నైట్ టైం సెషన్ పెట్టాడు. ఓన్లీ నైట్ టైం. మార్నింగ్ ఉన్న సెషన్ కాస్త నైట్కి షిఫ్ట్ అయిపోయింది. అప్పుడు నైట్ టైం మాత్రమే క్లాసెస్ ఉండేవి. ఆ తర్వాత ఏమైందంటే కొంతమంది రిక్వెస్ట్ చేసుకొని లేదు మార్నింగ్ టైం కూడా ఉండాలి అంటే సరే అని నైటుతో పాటు మార్నింగ్ కూడా షిఫ్ట్ చేశారు. అంటే నైట్ ఉంది, మార్నింగ్ ఉంది. ఎందుకోసము అంటే మార్నింగ్ అయితే మాకు బాగుంటుంది, మార్నింగ్ మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది, మార్నింగ్ ఫ్రెష్గా ఉంటుంది అని ఉద్దేశంతో చెప్పడం జరిగింది అనమాట. ఓకే అనేసి పెట్టడం జరిగింది. కానీ అది ఇప్పుడు కాస్త
ఏమైతుంది అంటే అందరికీ అది మరి ఏమైందో ఏమో తెలియదు. క్లాసులకు వచ్చేవాళ్ళు తగ్గిపోయినారు. ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇవి ఏంటి అంటే మన లోపల ఉండే ఈ చక్రాస్ ఏవైతే ఉన్నాయో మణిపూరకము అనేది ఉంటుంది. ఇది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో ఒక్కొక్కరిలో ఒక్కొక్క కళ అనేది ఏదైతే ఉంటుందో అది వాళ్ళలో నుంచి బయటికి వస్తుంది. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ ఉంటుంది. ఆ కళ బయటికి రావాలి అంటే ఆ చక్రాస్ యాక్టివేట్ అయితాయి. ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అంటే మనలో ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రం ద్వారా ఈ ఎనర్జీ లోపలికి పోతుందో అప్పుడు ఆ ఎనర్జీ ద్వారా యాక్టివ్ అయ్యి వాళ్ళలో కొంతమందికి లోపల టాలెంట్ ఉంటుంది కానీ బయటకు చెప్పుకోలేరు అని పత్రిజీ గారు కూడా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగిందనమాట. పాటలు పాడడం ఎంతో మందికి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళ టాలెంట్ ఎప్పుడు ఇట్లాంటి సందర్భాల్లోనే బయటకు వస్తుంది. సృజనాత్మకత అని దానికోసం అని ఈరోజు అనేది ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. కానీ అది కూడా సద్వినియోగం అవ్వట్లేదు. ఓకే, నో ప్రాబ్లం. ఎంతమంది వస్తే అంతమంది. ఇంకా రాఘవయ్య సార్ వచ్చారు. ఆ తర్వాత ఎస్ సార్, అందరూ కూడా పార్టిసిపేట్ కండి. ఏదైతే పొడుపు కథలు ఉంటాయి చక్కగా అది చేసేసి ఎండ్ చేసేద్దాం. ఓకేనా? ఎస్ సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. నమస్తే మేడం. నమస్తే. పొడుపు కథలు. ఎముక లేనిది నిచ్చెన ఎక్కేది ఏమిటది? ఎముక లేనిది నిచ్చెన ఎక్కేది. మాస్టర్ ఐడియా ఉంది ఎవరికన్నా? క్లూ ఇవ్వండి సార్. పాము సార్. కాదండి, ఇది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సార్. పేను కరెక్ట్ మేడం. ఊళ్ళో లేని మండలము చేతిలోని మండలం ఏమిటది? సమండలం. మండలం. సమండలం కరెక్ట్ ఆన్సర్. ఊరంతా ఒకటే పందిరి ఏమిటది? ఆకాశం సార్. ఆకాశం కరెక్ట్ అండి. ఏడుకనే ఏడుచును నవ్వుక నవ్వును ఎవరు? ఏడవకనే ఏడ్చును నవ్వుకనే నవ్వును ఎవరు? అర్థమా సార్? కాదండి, కాదండి, కళ్ళు కళ్ళు కాదు మేడం. క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చేసి మనం నిత్యం చూస్తూనే ఉంటాము టీవీల్లో కానీ సినిమాకి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు. ఏడవకనే ఏడ్చును నవ్వక నవ్వును ఎవరు? అంటే మాస్టర్ సార్ నటించే మేడం? వాళ్ళ నటించే వాళ్ళ నటులు 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 కరెక్ట్ ఆన్సర్. ఒక పోలీసు రెండు టోపీలు ఏమిటది? ఒక పోలీసు రెండు టోపీలు ఏమిటది? ఒక పోలీసు రెండు టోపీలు. క్లూ ఇవ్వండి సార్. ఇది ఒక గింజ. క్లూ వచ్చేసి ఇది ఒక గింజ. పల్లీలండి, పల్లీలు. పల్లీలు కాదు. గురువింజ గింజ సార్. కాదు మేడం, అది మనం తింటాం, ఎక్కువగా ఇష్టపడతాం. అందులో ఇప్పుడు వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ తింటాం. అది ఒక గింజ. క్లూ వచ్చేసి అది ఒక గింజ. శనగల. మొక్కజొన్న సార్. కాదండి, శనగలు లాంటివి అవి కూడా. ఒక విధంగా శనగలు కూడా ఆన్సరే కానీ ఇది ఇంకో ఆన్సర్ అన్నమాట. బఠానీ గింజలా సార్? బఠానీ కరెక్ట్ ఆన్సర్. ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఏమిటది? ఇల్లంతా కాదు మేడం. ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి ఏమిటది? ఇల్లంతా వెలుగు బల్ల కింద చీకటి. వెలుగునిచ్చేది ఏమిటది? సూర్యుడు చంద్రుడా? క్యాండిల్ సార్. క్యాండిల్ అంటే కొంచెం క్యాండిల్ అంటే కొంచెం దగ్గరకు వచ్చారు. దీపం. దీపం ఆన్సర్. ఒక ఇంటికి రెండు దారులు ఏమిటది? ఒక ఇంటికి రెండు దారులు. ఇది మన శరీరంలో ఒక భాగం. ముక్కు కరెక్ట్ ఆన్సర్. ఏ రాయి వద్దన్నా ఆ రాయి కావాలి అందరికి ఏమిటది? కిరాయి.
కిరాయి అందరూ తీసుకోరు కదా సార్. అందరికి ఉండదు కదా అవకాశం. ఏ రాయి వద్దన్నా ఆ రాయి అందరికీ కావాలి. ఏమిటది? మనం నిత్యం ఉపయోగిస్తాము ఆహారంలో. వచ్చేసి మనం నిత్యం ఆహారంలో ఉపయోగిస్తాం. వంటలో ఆడవారికి అయితే ఇంకా బాగా వంటలో ఉపయోగిస్తాం. ఉప్పేమో. ఆ, ఉప్పురాయి. ఉప్పురాయి. ఉప్పురాయి కరెక్ట్ ఆన్సర్. ఉప్పురాయి. అంటే సార్ ఉప్పురాయి అంటే ఉప్పురాయి. కళ్ళు. ఓకే ఏడిస్తే ఏడుస్తుంది, నవ్వితే నవ్వుతుంది. ఏమిటది? రాయా అద్దం. అద్దం. అద్దం కరెక్ట్ ఆన్సర్. కనులున్నా చిన్నది కడలయందు జీవించు. ఏమిటది? కనులున్నా చిన్నది కడలయందు జీవించును. ఏమిటది? చేప. చేప కరెక్ట్ ఆన్సర్. మొగ్గ గాని మొగ్గ. ఏమి మొగ్గ? మొగ్గ గాని మొగ్గ. ఏమి మొగ్గ? మాస్టర్స్ పైన ఉందా? క్లో చేసి వంటగదిలో ఉంటది. మీకు మరాఠీ తెలిసిందే. మొగ్గ. మరాఠీ మొగ్గ. లవంగం లవంగ మొగ్గ కరెక్ట్ ఆన్సర్. ఇష్టంగా తెచ్చుకుంటారు, పంపి ఏడుస్తారు. ఏమిటది? ఉల్లిగడ్డ సార్. ఉల్లిపాయ. ఉల్లిగడ్డ. ఉల్లిపాయ. కరెక్ట్. టూరు గాని టూరు. ఏమి టూరు? టూరు గాని టూరు. ఏమి టూరు? టంగుటూరు. టంగుటూరు కరెక్ట్ ఆన్సర్. ఇంకా మార్టూరు ఒకటి ఉంది. ఆటూరు. ఇంకా గుంటూరు గుంటూరు కరెక్ట్ ఆన్సర్. డ్రెస్ గాని డ్రెస్. ఏమి డ్రెస్? డ్రెస్ గాని డ్రెస్. ఏమి డ్రెస్? అడ్రస్. అడ్రస్ కరెక్ట్ అండి. తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది. ఏమిటది? చీమ. తెలిసి చీమ. ఇంకా దోమ. కరెక్ట్ ఆన్సర్. రెండు కరెక్ట్ అండి. దానము గాని దానము. ఏమి దానము? మందారం. మందారం. ఇంకా ఆధారం. దారము గాని దానం గాని దానం. ఏమి దానం? అన్నదానం. కాదండి, అది దానం చేస్తున్నట్టే కదా, అన్నదానం చేస్తే. దానం గాని దానం. నిదానం. నిదానం. ఇంకా బలిదానం. ప్రధానం. ఇంకా ప్రధానము. ఇంకా ఆన్సర్ రాలేదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైదానం. మైదానం. గ్రౌండ్ కరెక్టే. ఇది మెయిన్ ఆన్సర్. మైదానం. ధనము గాని ధనము. ఏమి ధనము? ధనం. ఇంధనం. ఇంధనం కరెక్ట్ ఆన్సర్. నీతో దెబ్బలు తింటాను, నిలువున ఎండిపోయాను, నిప్పులో గుండము తొక్కాను, గుప్పెడు బూడిదయ్యాను. నేనెవరిని? కట్టె సార్ కర్ర. కట్టె కాదండి. నీతో దెబ్బలు తిన్నాను, నిలువున ఎండిపోయాను, నిప్పుల గుండం తొక్కాను, గుప్పెడు బూడిదయ్యాను. నేనెవరిని? బొగ్గులు. కాదు సార్. క్లూ ఇవ్వండి సార్. క్లూ వచ్చేసి దీన్ని కొన్ని హోమాల్లో ఉపయోగిస్తారు ఎక్కువగా. అవిసు. దర్భస్. కాదండి. వాటికి ఉపయోగించేది ఏంటిది? అవన్నీ చేయాలంటే, హోమం చేయాలంటే ఉపయోగించే పిడకలు. అగ్ని పిడక వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నారి గాని నారి. ఏమి నారి? వింటి నారి. పిసినారి. పిసినారి కరెక్ట్ ఆన్సర్. పేడ గాని పేడ. ఏమి పేడ? పేడ గాని పేడ. ఏమి పేడ? దూద్పేడ. దూద్ పేడ కరెక్ట్. సార్. దూద్ పేడ. దూద్పేడ. సందు గాని సందు. ఏమి సందు? సందు గాని సందు. పసందు. పసందు. నీటి మీద తేలుతుంది గాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది గాని జీవి కాదు, మెరుస్తుంది గాని మెరుపు కాదు. ఏమిటది? నీటి మీద తేలుతుంది గాని పడవ కాదు, చెప్పకుండా పోతుంది గాని జీవి కాదు, మెరుస్తుంది గాని మెరుపు కాదు. ఏమిటది? వెదురు పుల్ల. కాదండి. క్లూ ఇవ్వండి సార్. ఇది నీటిలోనే పుడుతుంది, నీటిలోనే వెళ్ళిపోతుంది.
చిన్న క్లూ బుడగ. వచ్చేసి బుడగ. కరెక్ట్ ఆన్సర్ మేడం. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే గానీ మళ్ళీ నడవదు. ఏమిటది? నడుస్తూ నడుస్తూనే ఆగిపోతుంది, మళ్ళీ పీక మీద కత్తి తీసుకొస్తే మళ్ళీ నడవడం బిగించేస్తుంది. ఏమిటది? మాస్టర్ ఐడియా ఉంది ఎవరికన్నా? ఆన్సర్ వచ్చేసి ఇది రాయడానికి ఉపయోగిస్తారు. క్లూ వచ్చేసి పెన్ను రాయడానికి. పెన్ను పెన్ను కాదు సార్, పెన్సిల్. పెన్ను కాదండి. పెన్సిల్ కరెక్ట్ ఆన్సర్. చెక్తాం కదా. పండ్లు ఉన్నా నోరు లేనిది ఏమిటది? రంపం సార్. రంపం కరెక్ట్ ఆన్సర్. రాయి గాని రాయి. ఏమి రాయి? ఆకురాయి. ఇంకా కిరాయి. కిరాయి. క్లూ వచ్చేసి ఇది ఒక పక్షి. రాయి గాని రాయి. ఏమి రాయి? పావురాయి. పావురాయి కరెక్ట్ ఆన్సర్. పావురాయి. పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి ఆ తర్వాత పోయేవి ఏమిటది? పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి తర్వాత పోయేవి ఏమిటది? నోట్లో పళ్ళు. కరెక్ట్ ఆన్సర్. సాయి గాని సాయి. ఏమి సాయి? సాయి గాని సాయి. ఏమి సాయి? కసాయి. సాయి కరెక్ట్ ఆన్సర్ సార్. పేరు గాని పేరు. ఏమి పేరు? పేరు గాని పేరు సార్. రిపేర్ సార్. పేరు. ఇంకా ఆడవాళ్ళకి ఇష్టమైన పేరు. నువ్వు వచ్చేసి ఆడవారికి ఇష్టమైన పేరు. కాసుల పేరు. కాసుల పేరు కరెక్ట్ ఆన్సర్ సార్. అబ్బాయి గారు దొడ్లో పెద్ద పండు పడితే పరిగెత్తలేక 10 మంది చచ్చారు. ఏమిటది? అబ్బాయి గారు పెద్ద పండు పడితే పరిగెత్తలేక 10 మంది చచ్చిపోయారు. ఏమిటది? మాస్టర్ ఐడియా ఉందా? పిడుగు. పిడుగు కరెక్ట్ ఆన్సర్. ఒక వేమన పద్యం అండి. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యము కొంచెమైనదియు వదవు కాదు, విత్తనంబు మరి వృక్షంలోకనెంత విశ్వదాభిరామ వినురవేమ. దీని భావం వచ్చేసి మంచి మనసులో చేసిన చిన్న పని అయినా మంచి ఫలితాన్ని ఇస్తుంది, పెద్ద మర్రి చెట్టు కూడా విత్తనము చిన్నదే కదా. ఒక ఇంటి చిట్కా ముఖ్యం, మనం ఇబ్బంది పడుతున్న కాళ్ళ పగులు గురించి చిన్న చిట్కా. గోరువెచ్చని నీటిలో ఉప్పు నిమ్మరసం కలిపి పగిలిన చోట అప్లై చేయాలి. ఇంకోటి వచ్చేసి కొబ్బరి నూనె కానీ బాదం నూనె కానీ నువ్వుల నూనెతో కానీ అప్పుడప్పుడు పాదాలకు మసాజ్ చేయాలి. ఇంకోటి వచ్చేసి వేడి నీటికి బదులుగా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తూ ఉండాలి. పాదాల పైన బరువు పడేలా కాకుండా పొజిషన్ ఎక్కువసేపు ఉంచుకోకుండా మారుస్తూ ఉండాలి. 2 పాదాలకి సమృద్ధిగా చేసుకుంటుంటే మనకి కాళ్ళ పగులు రాకుండా ఉంటాయి మాస్టర్. ఒక చిన్న జోక్, ఎవరిని ఉద్దేశించి కాదండి, చిన్న జోకు. భగవంతుడిని అడుగుతున్నాడు భక్తుడు, దేవుడా అమ్మాయిలందరూ అందంగా వినయంగా పుట్టారు, మరి భార్యలు ఎలా అలా ఎన్నుకున్నారు అని అడుగుతాడు భక్తుడు. దేవుడు చెబుతాడు, పిచ్చివాడా, అమ్మాయిలందరినీ నేను సృష్టించాను, వాళ్ళని భార్యలుగా నువ్వు చేసుకున్నావు, నీ కర్మరా అని చెబుతున్నాడు. ఓకే అండి, నమస్తే మేడం. ఈ సదావకాశం నాకు కల్పించిన రంగనాథ్ సార్ గారి సదస్కోటి ఆత్మ ప్రణామం. చాలా బాగుంది సార్. ఈరోజు మీరు అడిగిన పొడుపు కథలు, చెప్పిన చిన్న కథ కూడా చాలా బాగుంది సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఈరోజు దేవరహస్యాల్లో నిజంగా అంటే చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి కదా మాస్టర్. ఓం నమ శివాయ అంటే అర్థం ఎంత బాగా వివరించారు మేడం గారు. తర్వాత మనం ధ్యానం చేయక ముందు వరకు మనసు ఆధీనంలోనే ఉన్నట్టుంటుంది. మనం మెల్లిగా ధ్యానం చేయడం మొదలు పెట్టాక మాత్రమే మన మనస్సు బుద్ధి ఆధీనంలోకి వస్తుంది అని మనకే అర్థమవుతుంది మాస్టర్స్. ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా?
శ్రీలక్ష్మి మేడం, బంగారు పిప్పల మేడం, ఓకే లలిత మేడం మాస్టర్. లలిత మేడం ఉన్నారమ్మా? ఉన్నారు మేడం, వచ్చారు ఇప్పుడు. అంటే దేవరహస్యాలు ఇది వరకు బుక్ చెప్పినట్టున్నారు కదా మేడం, ఇది వరకు కూడా ఒకసారి. దేవరాజాలు పుస్తకం ఉంది, దాన్ని ప్రతి ఒక్కరు తీసుకోండి అని చెప్పినారు మేడము. అది కాదు, మేడం ఒక క్లాస్ మేడం గారు క్లాస్ తీసుకున్నట్టున్నారు కదా దేవరహస్యాల దేవరాజాల మీద గురించి. క్లాస్ తీసుకోలేదు, దేవరాజాల గురించి పరిచయం చేసింది. ఈ పుస్తకం ఉంది, దీంట్లో అద్భుతమైన విషయాలు ఉంటాయి, ఇట్లా మేడం గారు రాశారు అని పరిచయం చేసింది. ఆ మేడం గారి దగ్గరే మేము తెప్పించుకున్నాం అనమాట. నాకు ఫోన్ చేయండి, ఇట్లా నేను పంపిస్తాను మీకు అని ఆ రోజు క్లాస్ లో మేడం చెప్పినప్పుడు మేము అవును తెప్పించుకున్నాం. చెప్పారు. దేవరాజాల పుస్తకం గురించి చెప్పింది, జస్ట్ పరిచయం చేసింది అనమాట, ఇది ఒక పుస్తకము అని అంతే. ఓకే మ్యామ్. దాంట్లో ఉండే విషయాలు మేడం చెప్పలేదు. చెప్తే మనం చదవం కదా, అంత ఈజీగా జ్ఞానం అందితే ఎట్లా చదువుతాం కొనుక్కొని. మీరు అందుకని చెప్పిన ప్రతి అక్షరము ఈరోజు చాలా వాల్యుబుల్ అయినా మేడం, బుక్ లో ఉన్నవన్నీ కూడా. అది మేడం గారికి వచ్చిన అనుభవాన్ని ఆ పుస్తకం రూపంలో రాశారన్నమాట. అవన్నీ మొత్తం అంతా తను ఇంకా శరీరం కాదు ఆత్మ, తనే భగవంతుడు అన్నప్పుడు తనకు వచ్చిన అనుభవాలన్నీ అవే కదా. అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి రహస్యాలు, అవి మనము సాధన ద్వారానే తెలుసుకోగలుగుతాము, ఎక్స్పీరియన్స్ చేయలేము. తను చేసింది కాబట్టి తను చేసిన విషయాలన్నీ అందులో చెప్పింది అనమాట. ఇది ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్ అండి, అందరూ కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పుస్తకం, చదవాల్సిన పుస్తకం. ఎవరి దగ్గర, మీ దగ్గర ఉందా మ్యామ్? ఎవరి దగ్గర ఉంటే తీసుకోవాలి? నేను నాకు మెసేజ్ చేయండి, నేను మీకు ఆ నంబర్ పంపిస్తాను, తెప్పించుకోండి. ఆ మేడం కాల్ చేస్తే పంపిస్తుంది, మీ అడ్రస్ ఇచ్చినారంటే తనకు పంపించేస్తుంది. ఓకే అండి, ఓకేనా? ఈరోజు ప్రత్యేక కార్యక్రమం ఇంతతో ఏం చేద్దాము, తిరిగి మళ్ళీ 11 గంటల సెషన్లో వద్దామండి. థ్యాంక్ యూ ఆల్.